ఈ వీడియో చూడగానే మీరంతా అనుకోవచ్చు, ఏంటి బ్రీన్స్ ఫ్రైస్ చేసుకోవడం కూడా రాదా మాకు, ఈ అమ్మాయి ఇది కూడా వీడియో తీసి పెట్టాలని. అవునండి, రెస్టారెంట్లో ఫుడ్ ఎందుకంత టేస్టీగా ఉంటుంది, బయట కర్రీ పాయింట్స్లో ఎందుకంత టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి వెజిటబుల్ కట్ చేసే విధానంలో, ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే విధానంలో, కుక్ చేసే ప్రాసెస్లో ప్రతి దాని వల్ల టేస్ట్ మారిపోతూ ఉంటుందండి. సో మనం ఇంట్లో చేసుకునే ఫుడ్డే నేను చెప్పినట్లు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకుంటే మీరు రెస్టారెంట్లకు వెళ్ళాల్సిన పని ఉండదు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ 75% బీన్స్, 10% పొటాటో, 10% క్యారెట్స్, 5% గ్రీన్ పీస్ వాడతామన్నమాట. ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి తిరుగుమాత గింజలు వేసి ఈ వెజిటబుల్స్ అన్నీ వేసి తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేస్తాము. తర్వాత ఇంకో కొంచెం 5 minutes ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ వేస్తాము. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత జీలకర్ర పొడి, కారం పొడి వేసి ఉప్పు చూసుకొని ఇంకో 5 minutes ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ పౌడర్ 2 tablespoons యాడ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరి వేసి 5 minutes కుక్ చేసి కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎమ్మి బ్రీన్స్ ఫ్రై రెడీ.